సో ఇప్పుడు ఎవరైతే మీ మీద అటాక్ చేశారో సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఉంది. ఖచ్చితంగా? ఆ సెక్షన్లు పెట్టిన దాని ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉంది. ఓకే. సో సో అందులో ఈమె కూడా లావణ్య కూడా ఈమె A1. ఏమన్నా ఓకే. తర్వాత నన్ను కొట్టిన వాళ్ళు ఎవరో అన్నోన్ పర్సన్స్ అని చెప్పి పెట్టారు, వాళ్ళు A2. ట్రేస్ చేశారా వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకు? చేస్తారు, ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది కదా. అది. ఓకే. సో నేను అనేది అదే వింటున్నా, ఇప్పుడు ఈవిడ మీద ఎవరెవరు యాక్షన్లు తీసుకోవచ్చు అంటే, నేను పెట్టిన కేసు ఒకటి ఉంది, హర్యానా ఉంది కదా, ఆవిడ మీద ఈవిడ ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అలా ఇలా ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్ చేసింది, ఆ అమ్మాయి కూడా కేసు పెట్టచ్చు. ఓకే. ఎందుకంటే పెళ్లి కావాల్సిన అమ్మాయికి నువ్వు ఇష్టం వచ్చినట్టు మీడియాలోకి వచ్చి ఆ అమ్మాయి పరువు తీస్తే ఏమవుతుంది? రేపు అమ్మాయికి పెళ్లి కాకపోతే ఈ అమ్మాయి ఏదైనా డ్యామేజ్ కదా, అది ఈ అమ్మాయి కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి మస్తాన్ సాయి ఫోన్లో దొరికిన ఫోటోలు అని చెప్పి మీడియాకి అందరికీ ఇచ్చేసింది, ఏదో బొరుగులు పంచినట్టు ఆగస్టు 15కి. వాళ్ళందరూ విచక్షణ రహితంగా అమ్మాయిల ఫోటోలు అన్ని కూడా వేసేసి, కొంతమంది బ్లర్ కూడా చేయకుండా వేసేసారు. అవును. సో ప్రీతి ఫోటోలు వేసింది, వేరే అమ్మాయిల ఫోటోలు వేసింది, వాళ్ళందరూ ఎక్కడ పెళ్లి చేసుకుని వాళ్ళ బతుకుతుంటే వీళ్ళందరూ కూడా కేసులు పెట్టచ్చు ఈ అమ్మాయి మీద ఖచ్చితంగా. ఇట్లా చేసిన దానికి ఆ మీడియాల మీద కూడా కేసులు పెట్టచ్చు. ఏ అధికారంతో మీరు వేస్తారు? సరే మస్తాన్ సాయి ఫోన్లో బయట పెడితే, మస్తాన్ సాయి యాక్చువల్ ఫోనే తీసుకోలేదట పోలీసులు, ఈవిడ అలా చెప్పడం ఇదిగోండి అని చెప్పి ఆవిడ ఇచ్చేస్తే వీళ్ళు నమ్మేసి వేసేసేయడం. ఓకే. వేసేటప్పుడైనా సరే నిజంగానే ఉన్నా కూడా ఒక అమ్మాయిల ఫోటోలు ఎట్లా వేస్తారండి? వాళ్ళు విక్టిమ్స్ అనే కదా చెప్తుంది ఈ అమ్మాయి, విక్టిమ్స్ ఫోటోలు ఎట్లా వేస్తారు మీరు? సో ఇది ఒకటి. ఇకపోతే రాజ్ తరుణ్ తన మీద పెట్టిన ఫాల్స్ కేసు అనేది కనుక ఇదైతే తను పెట్టచ్చు. మస్తాన్ సాయి తను ఇంత టార్చర్ చేసిన దానికి, తప్పుడు కేసులు పెట్టిన దానికి తను ఒప్పుకుంది కూడా వచ్చి మీడియా ముందు, దానికి అతను కేసు పెట్టచ్చు. అలాగే చింటూ, తర్వాత అతని పేరేంటి షరీఫ్, వీళ్ళ మీద కూడా రేప్ కేసులు పెట్టింది షీ టీమ్స్లో. సో వాళ్ళు కూడా వాళ్ళని హింసించిన దానికి వాళ్ళు కూడా కేసులు పెట్టచ్చు. దీనికి తోడు ఆ పని అతను ఎవరైతే ఉన్నాడో అతన్ని కొట్టి బూతులు తిట్టి, శ్యామ్ అతను బూతులు తిట్టి అతనికి గంజా ఇచ్చి గంజా తాగమని చెప్పి బలవంతం చేసి ఇవన్నీ చేసింది దానికి అతను కేసు పెట్టచ్చు. బెయిల్ మీద బయటకు వచ్చి ఇంత రక్కస్ క్రియేట్ చేస్తుంది. ఓకే. వచ్చిన ఒక 3 నెలలు కూడా కాలేదు, ఇంత రక్కస్ క్రియేట్ చేస్తుంది. దీనికి తోడు రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి మస్తాన్ సాయితో అక్కడ ఉంటుంది అదే ఇంట్లో. ఎంత దారుణం చూడండి. మస్తాన్ సాయికి ఈవిడికి ఉన్న సంబంధం మనం చూసాం చాలా క్లియర్గా. రాజ్ తరుణ్ నా మొగుడు నాకు కావాలని చెప్పి ఇక్కడ మస్తాన్ సాయితో ఇంట్లో ఉంటూ ఎంత దానికి ఇంకేం మాటలు లేవు అంతే. ఓకే. సో ఏంటి ఇప్పుడు మరి? ఇప్పుడు మస్తాన్ సాయి వెళ్ళిపోయాడు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు చింటూతో ఉంటుంది అన్నట్టుగా మనకి అతను చెప్పిన రికార్డ్స్ తెలుస్తున్నాయి. ఎవరు ఆ పని అతను చెప్పిన దాంట్లో చాలా క్లియర్ కట్గా ఈవిడ మాట్లాడుతుంటే బూతులు తిడుతుంటే తర్వాత ఏంటి మమ్మల్ని బూతులు తిడతావా, నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళు రివర్స్ అయ్యారు. ఆ పని అతను రివర్స్ అయినప్పుడు వాళ్ళని కూల్ చేయడానికి చింటూని తీసుకొని మాట్లాడాడు. చింటూ అంటే ఉన్నీత్ రెడ్డి. అదే. సో అక్కడే ఉన్నాడు అతను కూడా. అతనితో కూడా ఎటువంటి సంబంధం ఉందో మనం చూసాం. ఇట్లా ఉంటూ అతని ఇంట్లో ఉంటూ వేరే వాళ్ళతో ఇట్లా సంబంధాలు పెట్టుకొని అతని మీద కేసు పెట్టే చోద్యం చూస్తున్నారు సార్ జనాలంతా. అది అసలు ఎట్లా ఇప్పుడు రాజ్ తరుణ్ అయినా తన ఇంట్లో నుంచి తను బయటకు వచ్చేసేసి ఇట్లా వాళ్ళు ఇట్లా విచ్చలవిడిగా ఇట్లా ఉంటా ఉంటే అదొక డ్రగ్ వాడు చెప్తున్నాడు కదా ఆ పని అతను మొత్తం ఎక్కడెక్కడ డ్రగ్స్ పెడతారు ఇదిగోండి సార్ ఫోటోలతో సహా అన్ని బయట పెట్టాడు అతను వచ్చి. పెట్టిన తర్వాత కూడా మరి అక్కడ ఏమి అదే అంటున్నా ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా అక్కడికి వెళ్ళి పోలీసులు కానీ ఎవరు చేసినట్టు ఏం కనిపించలేదు. అసలు ఏమి దర్యాప్తులో పురోగతి అనేది అసలు ఉందా? చెయ్యాలి కదా వాళ్ళు, చెయ్యాలి. జనాలకు ఒక నమ్మకం కలిగించాలి కదా. జనాలు అందరూ ఏమనుకుంటారు ఇలా చేయకపోతే ఏమన్నా కుమ్మక్క అయిపోయారా ఎవరన్నా అని చెప్పి డౌట్లు వస్తాయి కదా. అవును. అంటే మీరు కూడా చెప్తూ ఉన్నారు కదా ఎవరో ఒకరు ఒక కాల్ రికార్డులో కూడా అతను ఎవరు మస్తాన్ సాయి చెప్పడం జరిగింది కదా, ఎవరు పోలీసు అధికారి తర్వాత చింటూ నువ్వు కలిసి ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారా, దాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా అని చెప్పి ఆ మాట కూడా గట్టిగా అన్నమాట. అతనికి సంబంధించిన అతనే ఈవిడికి కాల్ రికార్డ్స్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాడు అని చెప్పిన మాట. ఇవన్నీ కూడా ఉంటే అతను చెప్పిన వెంటనే నెక్స్ట్ రోజు అతను అరెస్ట్ అయ్యాడు. అంత దానివల్ల అతనికి వనకూడే ప్రయోజనం ఏముండి ఉండాలి? ఎవరికి? ఆఫీసర్కి అంతే. ఇల్లు
ఓకే ఇల్లు అమ్మేసుకుంటే ఎంతో కొంత వస్తుంది, దాంట్లో ఎంతో కొంత షేర్ అన్నట్టుగానే వీళ్ళు వాళ్ళ మాటల్లో చెప్పిన మాట అది, ఓకే నేనంటున్న మాట కాదు. అక్కడ ఒక సెటిల్మెంట్ జరిగింది, అక్కడ అనుకున్నారట, ప్రైవేట్ సెటిల్మెంట్. ప్రైవేట్ సెటిల్మెంట్ వీళ్ళు అనుకున్నారు, నువ్వు ఇప్పుడు కేసు పెట్టు, నేను ఇది చేస్తాను, నేను వెనకాల ఉంటాను, చింటూకి నీకు నాకు అంత కొంత అనుకొని అన్నట్టుగా మస్తాన్ సాయి మనకి తన కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. ఓకే ఆ కన్ఫెషన్ ఇచ్చిన నెక్స్ట్ రోజు అతను అరెస్ట్ అయిపోయాడు. ఓకే అదే. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది మళ్ళీ, ఎంతమంది మళ్ళీ అంటే మనం అనుకుంటానే ఉంటాం ప్రతిసారి వచ్చినప్పుడు కొత్తగా పాత్రలు వస్తూ ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. సార్ ఎన్ని పాత్రలైనా రాని పాయింట్ ఏంటంటే జనాలు ఇప్పుడు అందరూ అడుగుతున్నది ఒకటే ప్రశ్న, ఇంత కళ్ళ ముందు ఇంత విచ్చలవిడిగా ఇంత డ్రగ్స్ కనబడుతున్నాయి, ఇంజక్షన్లు కనబడుతున్నాయి, ఇవన్నీ చెప్తున్నారు, అతని మీద కేసు పెట్టి అతని ఇంట్లోనే వేరే వాళ్ళని తెచ్చుకొని ఎవరైతే ఆవిడకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయో వాళ్ళతోనే ఉంటుంటే చోద్యం చూస్తున్నారా, ఎవరు ఏం చేయరా, యాక్షన్ తీసుకోరా. కానీ అక్కడ ఇప్పుడు మీరు ఏదైతే వాళ్ళు సొసైటీలో ఉంటున్నారో ఆ సొసైటీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు అసలు, హైఫై అంత జరుగుతుంది సొసైటీలో ఏం పట్టించుకుంటారు సార్, ఎవడు ఇల్లు వాడిది. మనం మామూలుగా మిడిల్ క్లాస్ కమ్యూనిటీలో ఎవరికైనా అన్యాయం జరిగితే 10 మంది వెళ్తాం. ఇప్పుడు ఎవరికైనా ఎవడైనా కొడుతున్నాడు అనుకుంటే ఏంట్రా అని చెప్పి మనం అందరం సహాయానికి వెళ్తాం. హైఫై కమ్యూనిటీ వాడు పక్కన పోయినా కూడా పట్టించుకునేది ఎవరు. మేబీ వాళ్ళకైనా కాస్త చైతన్యం రావాలి, ఇట్లాంటివి దరిద్రం అంతా జరుగుతోంది ఇక్కడ అని చెప్పి ఆ కమ్యూనిటీలో ఒక గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి తరిమేయడానికి కనీసం వాళ్ళ బాధ్యత కదా. కనీసం పోలీసుల సంగతి పక్కన పెట్టండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా మీరు అడిగిన కరెక్ట్ పాయింట్, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే కరెక్ట్ పాయింట్ అది. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏదన్నా ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏదైనా జరుగుతున్నా కానీ ఇక్కడ ఒక తప్పుడు పని జరుగుతుంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉండేవాడు నిలదీస్తారు కదా. అదే కదా, నిలదీసి అడగటము, లేకపోతే ఇక్కడ మీరు ఉండటానికి లేదని చెప్పేసి పంపించటము, ఆ ఏర్పాట్లేవో ఆ ప్రయత్నాలేవో, లేదా వాళ్ళే ముందుకొచ్చి పోలీసులకు చెప్పి కంప్లైంట్లు ఇచ్చి ఇట్లా చేస్తారు కదా. మరి అట్లాంటివి ఒకవేళ ఉంటే వాళ్ళు ఎందుకు రెండు రకాలు కామ్గా, ఒకటేంటంటే పోలీసులు వచ్చి ఇదంతా అయితే మన కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుంది. ఇంకేం చెడ్డ పేరు, ఇప్పుడు వచ్చినంత కంటే కూడా ఇప్పుడు పోలీసులు వచ్చి అక్కడికి వస్తే అంతవరకే ఉంటుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి మొత్తం తెలిసింది కదా. నాకు ఈ విషయంలో నేను వాళ్ళని సంప్రదించడం జరిగినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, థ్యాంక్స్ అండి మా కమ్యూనిటీ పేరు మీరు బయట చెప్పలేదని. వాళ్ళకి అక్కడ కూడా పరువు సమస్య. అవునా, మనం అందరం ఇంత డిస్కస్ చేసుకుంటున్నా కూడా కమ్యూనిటీ పేరు చెప్పలేదండి, థ్యాంక్స్ అండి అంటే చెప్పొద్దు అని ఇండైరెక్ట్గా వాళ్ళు దానికి ముందుగానే థ్యాంక్స్ చెప్పారనమాట. అంటే చక్కదిద్దుకోరు, అంటే లోపల ఏం జరుగుతున్నా గుంభనంగా జరుగుతున్నా రహస్యంగా ఏం జరుగుతున్నా కానీ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదనమాట. ఇబ్బంది కమ్యూనిటీ పేరు మాత్రం బయటకు రాకుండా ఉంటే చాలు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. కనీసం మీ మాటలని విని కాస్త వాళ్ళు చైతన్యవంతమై ఏదైనా చేస్తే బాగుంటుంది అట్లీస్ట్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్ గారు. సో చూద్దాం, ఇది అంటే ఎప్పుడెప్పుడు ఏ విషయం కొత్త విషయం బయటకు వస్తుందా, కొత్త న్యూస్ వింటామా, కమ్యూనిటీ వాళ్ళు చర్యలు తీసుకోరు. అదే అసలు ఇంకా మనం మీరు నేను బయట బయలుదేరి వెళ్ళాలి, వ్యవస్థలు రాళ్ళు పట్టుకొని ఏంటి ఏం జరుగుతుందని చెప్పి, ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి. అదే అంటే ఏవైతే యాక్షన్ తీసుకోవాల్సిన వ్యవస్థలు ఉంటాయో అవి స్తబ్దుగా ఉండిపోతే, సో ఇవన్నీ ఎన్నో రకాల అటువంటి జాడ్యాలన్నీ కూడా సమాజాన్ని నాశనం చేస్తాయి ఖచ్చితంగా. ఇదే ఇప్పుడు దీన్ని ఆదర్శంగా తీసుకొని కొంతమంది బయలుదేరుతారా, ఇట్లాగే కేసులు పెట్టడం, సెటిల్మెంట్లకు వెళ్ళవడం మగాళ్ళని. అదే అది ఇది రాంగ్ వేలో వెళ్ళకూడదు. మెసేజ్ అనేది అదే సంబంధించి రాంగ్ వేలో వెళ్ళిందంటే మీరు అన్నట్టు ఈ ఇండస్ట్రీ ఏదో బాగానే ఉంది, మనం ఉద్యోగాలు చేసుకోకర్లేదు, బిజినెస్లు చేసుకోకర్లేదు, హాయిగా ఎవడన్నా ఒక టార్గెట్ చేసి వాడి మీద ఒక కేసు పడేద్దాం, ఎవరన్నా పోలీసు ఉంటే ఆయనకు కొంత ఇద్దాం, సెటిల్ చేసుకుందాం, ఆయనకు కొంత మనకు కొంత, అదే ఎవడన్నా కావచ్చు అమాయకుడు, అదే ఆ రకంగా తయారయ్యే వాళ్ళు ఉంటారు కదా. అంతే కదా, ఎందుకంటే ఈజీ మనీ కదా. ఇదే పెద్ద ఇండస్ట్రీ సార్ ఇప్పుడు, అదే ఈజీ మనీ. సినిమా ఇండస్ట్రీ కన్నా పెద్ద ఇండస్ట్రీ ఇది. మేమంతా ఈ రకంగా చెప్పాలంటే వెనకబడి ఉన్నామండి మేము బాగా. మీ వెనకబడి మీ వెనక ఎవరో పడతారు అప్పుడు తెలుస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, కొత్త విషయం అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ శేఖర్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ.